అందరికీ నమస్తే. ఈరోజు అయస్కాంతత్వంలో భాగంగా మరికొన్ని పలు కీలకమైనటువంటి అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. గత క్లాసులలో అయస్కాంతానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఈ క్రమంలో అయస్కాంతానికి సంబంధించినటువంటి ధ్రువ సూత్రాలను, అదేవిధంగా బలరేఖలకు సంబంధించినటువంటి ధర్మాలను మరియు భూ అయస్కాంతానికి సంబంధించినటువంటి మూలరాశులను మనం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ భూమికి సంబంధించినటువంటి క్షితిజ లంబాంశము మరియు క్షితిజ సమాంతర అంశాలకు సంబంధించినటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ టెస్లా అనేటటువంటి ప్రమాణాలలో సూచిస్తాము. ఇక్కడ ఒక నానో టెస్లా అనేది 10⁻⁻⁹ టెస్లాలకు సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ h,v అనేటటువంటి ఈ విలువలు లేదా భూమి యొక్క క్షితిజ లంబాంశము మరియు క్షితిజ సమాంతర అంశాలకు సంబంధించినటువంటి ప్రమాణాలు మనం నానో టెస్లాల్లో పరిగణిస్తాము. నానో టెస్లా అనేది 10⁻⁹ టెస్లాలకు సమానము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా అయస్కాంత పదార్థాలకు ఈ అయస్కాంతీకరణ లక్ష్యాలు లేకపోతే ఆకర్షించేటటువంటి లక్షణాలు ఏ విధంగా అమరి ఉంటాయి అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అణువులోని లేదా పరమాణువులోని ఒక క్రమమైనటువంటి అమరికగానే మనం ఇక్కడ అయస్కాంత లక్షణానికి ప్రధానమైనటువంటి మూల కారణంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. పరమాణువుల లోపల ఆ కేంద్రకం చుట్టూత ఎలక్ట్రాన్లు అనేవి నిర్దిష్ట కక్షలలో పరిభ్రమిస్తుంటాయనేటటువంటి అంశం మనకు గుర్తుంది. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసం ఆధారంగానే దాని చుట్టూత అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది అని, ఈ అయస్కాంత క్షేత్రం అనేది మనకు అయస్కాంత పదార్థాలకు ఆకర్షించేటటువంటి లక్షణానికి కారణమవుతుంది లేదా అయస్కాంతత్వం ఏర్పడడానికి మూల కారణంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. అయస్కాంత పదార్థాలు ప్రదర్శించే ఈ అయస్కాంతత్వ లక్షణానికి ప్రధాన కారణంగా పరమాణువుల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల విన్యాసంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయస్కాంత పదార్థాలలో లేదా అయస్కాంతాలలో ఈ పరమాణువుల యొక్క అమరిక ఒక క్రమ పద్ధతిలో ఉంటుందని గుర్తించబడింది. అయితే అయస్కాంత పదార్థాలలో ఈ అణువుల యొక్క అమరిక అనేది క్రమరహితంగా ఉంటుంది కాబట్టి ఒకదాని యొక్క అయస్కాంత స్వభావము క్రమరహితంగా ఉండదు కాబట్టి ఒకదాని యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మరొకటి రద్దు చేసుకుంటుంది కాబట్టి ఈ అనయస్కాంత పదార్థాల యొక్క అయస్కాంతీకరణ అనేది లేదా అయస్కాంతత్వం అనేది పరస్పరం రద్దు చేసుకోబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అనయస్కాంత పదార్థాలలో అణువుల యొక్క అమరిక క్రమరహితంగా ఉంటుందని, అదేవిధంగా అయస్కాంత పదార్థాలలో ఈ అణువుల యొక్క అమరిక క్రమబద్ధంగా ఉంటుందనేటటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి మూల పదార్థంలో సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థం అయి ఉండకపోవచ్చు అనేటటువంటి అంశాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తగా మనం వెబర్ అనేటటువంటి శాస్త్రవేత్తను గుర్తుంచుకోవాలి. అయితే అణువుల ఆధారంగా అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ ఈవింగ్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తను గుర్తుంచుకుంటాం. ఈవింగ్ ఇచ్చినటువంటి ఈ సిద్ధాంతాన్ని అయస్కాంత సిద్ధాంతంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఈవింగ్ ఇచ్చిన ఈ సిద్ధాంతం ప్రకారము అయస్కాంత పదార్థంలో ప్రతి అణువు కూడా ఒక చిన్న స్వతంత్రమైనటువంటి అయస్కాంతం వల్ల ప్రవర్తిస్తుంది అనేటటువంటి ఈ సిద్ధాంతాన్ని మనం ఈవింగ్ ఇచ్చినటువంటి అయస్కాంత సిద్ధాంతంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అయితే ఈవింగ్ యొక్క సిద్ధాంతంలో ప్రధానంగా అనయస్కాంత మరియు అయస్కాంత పదార్థాల యొక్క ధర్మాలను వివరించలేకపోయింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈవింగ్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రధాన లోపంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయస్కాంత అనయస్కాంత పదార్థాలకు మధ్య ఉండేటటువంటి తేడాను ఇక్కడ ఈవింగ్ సిద్ధాంతం అందించలేకపోయింది. అంటే అన్ని పదార్థాల్లోనూ అణువులు ఉంటాయి కాబట్టి ఈ అణువు అనేది అన్ని అణువులలో కూడా ఒక చిన్న స్వతంత్రమైనటువంటి అయస్కాంతంగా ప్రవర్తించగలిగితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థం కూడా అయస్కాంత పదార్థంగానే ప్రవర్తించాల్సి వస్తుంది. అనయస్కాంత పదార్థం అనేటటువంటి అంశం ఇక్కడ మనకు చర్చకు రాదు. సో ఒక పదార్థం యొక్క అయస్కాంతీకరణం యొక్క అవధిని మనం ఇక్కడ అయస్కాంత సంతృప్తతగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అంటే అది ఏ మేరకు అయస్కాంతీకరణం చెందించబడుతుందో దానినే మనం ఇక్కడ అయస్కాంత సంతృప్తత ఆధారంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ శాశ్వతమైనటువంటి అయస్కాంతాలను తయారు చేయడానికి మనం ప్రధానంగా స్టీల్ను వినియోగిస్తాము కాబట్టి శాశ్వత మరియు కృత్రిమ అయస్కాంతాలను రూపొందించడంలో మరియు విద్యుదయస్కాంతాలను రూపొందించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ స్టీలు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే
ఎక్కువగా విద్యుదయస్కాంతాల యొక్క ఉపయోగాలు అది విద్యుత్ క్షేత్రం అమరి ఉన్నంత వరకు మాత్రమే ఉండి విద్యుత్ క్షేత్రాన్ని తొలగించిన తర్వాత అవి మామూలు పదార్థాలుగా రూపొందాల్సినటువంటి అంశాలను మనం బేరీజ్ వేసుకుంటే ఈ స్థితిలో మనకు శాశ్వత విద్యుదయస్కాంతాలు తయారు చేసే క్రమంలో స్టీల్ను వాడుతుండగా ఇక్కడ కృత్రిమైనటువంటి విద్యుదయస్కాంతాలను రూపొందించేటటువంటి క్రమంలో మెత్తటి ఇనుమును వాడతామనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. స్టీలును ఎందుకు శాశ్వత అయస్కాంతాలుగా ఎక్కువగా ఉపయోగిస్తామనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే స్టీలుకి తన యొక్క అయస్కాంతత్వం అనేది సుదీర్ఘకాలం పాటు నిలుపుకోగలుగుతుంది. ఈ ధర్మం వల్లనే శాశ్వత అయస్కాంతాల తయారీకి మనం స్టీల్ను ఎక్కువగా వినియోగిస్తాం. ఇక్కడ దండాయస్కాంతం యొక్క రెండు ధ్రువాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు ధ్రువాలకు సమానమైనటువంటి ధ్రువసత్వం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని పరిగణించాలి. ధ్రువసత్వం అంటే అక్కడ ఆ ధ్రువము ఎంత బలంగా వస్తువులను ఆకర్షించుకుంటుందో ఆ బలాన్ని ఆకర్షణ బలాన్ని మనం ఇక్కడ ధ్రువసత్వంగా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ సాధారణంగా ఏ దండాయస్కాంతాన్ని తీసుకున్నా కూడా అది అయస్కాంత ద్విధ్రువంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అంటే సమాన ధ్రువసత్వాలు ఉంటాయి, అదేవిధంగా ఏకధ్రువ అయస్కాంతాలు వ్యవస్థితం కావు. కాబట్టి ఏ సాధారణ దండాయస్కాంతాన్నైనా సరే మనం అయస్కాంత ద్విధ్రువంగా పరిగణిస్తాం. ఇక్కడ ధ్రువసత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీన్ని స్మాల్ m అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము. ఒక అయస్కాంత ధ్రువం మరొక అయస్కాంత ధ్రువాన్ని ఆకర్షించే లేదా వికర్షించేటటువంటి స్వభావాన్ని మనం ఆ ధ్రువానికి సంబంధించినటువంటి ధ్రువసత్వంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దండాయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమానమైనటువంటి ధ్రువసత్వాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే సమాన పరిమాణంలో అవి ఆకర్షించే లేదా వికర్షించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ధ్రువసత్వానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఎంకేఎస్ ప్రమాణంగా వెబర్ అనేటటువంటి ప్రమాణాన్ని సూచిస్తాం. అదేవిధంగా ఎస్ఐ యూనిట్లలో ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే యాంపియర్ మీటర్ అనేటటువంటి ప్రమాణాన్ని మనం ఇక్కడ సూచించాలి. ప్రధానంగా ధ్రువసత్వానికి సంబంధించి ఎస్ఐ యూనిట్లలో ప్రమాణాలను క్రింది వానిలో గుర్తించండి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు గతంలో పలు పరీక్షల్లో అడిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూలుంబుకు సంబంధించినటువంటి విలోమ వర్గ నియమాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. దీనిని ప్రధానంగా అయస్కాంత ధ్రువసత్వాలకు సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని ఆకర్షించేటటువంటి బలం యొక్క పరిమాణాన్ని గుణించేటటువంటి క్రమంలో ఇక్కడ కూలుంబ్ అయస్కాంత విలోమ వర్గ నియమం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ M1 మరియు M2 ధ్రువసత్వాలు ఉన్నటువంటి రెండు వేర్వేరు అయస్కాంత ధ్రువాలను స్మాల్ r యూనిట్ల దూరంలో కనుక ఉంచితే వాటి మధ్య ఏర్పడేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం యొక్క పరిమాణం అనేది ఎంత ఉంటుంది అనేటటువంటి అంశంలో కూలుంబ్ అయస్కాంత విలోమ వర్గ నియమం అనేది మనకు ఉపయోగపడుతుంది. కూలుంబ్ అయస్కాంత విలోమ వర్గ నియమం ప్రకారము ఆ ధ్రువాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది వాటి ధ్రువసత్వాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందని, అదేవిధంగా వాటి మధ్య ఉండేటటువంటి ఆ ధ్రువసత్వాల మధ్య ఉండేటటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఈ ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది అక్కడ ఉండేటటువంటి యానకం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. శూన్యము లేదా వాతావరణ రహిత పరిస్థితులలో ఉండేటటువంటి యానకంలో ఒక రకంగాను మరియు యానకం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఆకర్షణ లేదా వికర్షణ బలాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రెండు అయస్కాంతాల ధ్రువాల మధ్య ఉండేటటువంటి పరస్పర ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ రెండు ధ్రువాల ధ్రువసత్వాల లబ్ధానికి అనులోమానుపాతంలోను, అదేవిధంగా వాని మధ్య ఉండేటటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే దీన్ని మనం ఒక సమీకరణ రూపంలో కనుక ప్రతిపాదించదలుచుకుంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు M1 ఇంటూ M2 అని, ఇక్కడ M1 ఇంటూ M2 అనేది ధ్రువసత్వాల యొక్క లబ్ధంగా చెప్పుకుంటాం. అదేవిధంగా F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకుంటే దీన్ని ఒక సమీకరణ రూపంలో కనుక రాస్తే F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ M1 M2/r² మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ K అనేది ఒక అనుపాత స్థిరాంకంగా మనం పరిగణించగలిగితే ఇది అయస్కాంత ధ్రువాలు ఉన్నటువంటి పరిసర యానకం యొక్క అయస్కాంత స్వభావం మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది యానకం యొక్క అయస్కాంత స్వభావాన్ని సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. K అనేది ఇక్కడ అనుపాత స్థిరాంకం. ఇక్కడ ఈ Kకి మరొక రకంగా మనం కనుక పరిశీలించినట్లయితే అయస్కాంతం యొక్క
ప్రవేశశీల్యతను సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఒక యానకం తన గుండా అయస్కాంత బలరేఖలను ప్రవేశింపజేసేటటువంటి స్వభావము లేదా తాను అయస్కాంత క్షేత్రానికి ప్రభావానికి లోనయ్యేటటువంటి స్వభావాన్నే మనం ఆ యానకం యొక్క అయస్కాంత ప్రవేశశీల్యతగా పేర్కొంటాము. దీన్ని మ్యూ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ ఎస్ఐ విధానంలో కూలంబ్ విలోమ వర్గ నియమానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే శూన్యంలో ఈ ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది F = μ0/4π × m1 m2/r² మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ μ0 అనేది శూన్యంలో అయస్కాంత ప్రవేశశీల్యతకు సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒకవేళ యానకం ఉండేటటువంటి పరిస్థితులలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ F' అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ F' అనేది ఆ ధ్రువసత్వాల మధ్య వచ్చేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని యొక్క పరిమాణాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే F' = μ0/4π × m1 m2/r² మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ శూన్యేతర యానకానికి దీనిని మ్యూతో సూచిస్తాము. శూన్య యానకానికి ప్రవేశశీల్యతని μ0 సూచించినట్లయితే F' = μ/4π × m1 m2/r² మనం ఇక్కడ చెప్తాం. మ్యూ అనేది ఇక్కడ యానకం యొక్క పరమ అయస్కాంత ప్రవేశశీల్యతగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఇక్కడ శూన్యంలో ఈ అయస్కాంతం యొక్క ఆకర్షణ మరియు వికర్షణ బలాలకు సంబంధించినటువంటి పరిమాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే F = μ0/4π m1 m2/r² మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ μ0ని శూన్యం యొక్క అయస్కాంత ప్రవేశశీల్యతగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఇది ఒక సార్వత్రిక స్థిరాంకంగా చెప్పుకుంటే ఇక్కడ μ0 యొక్క విలువ 4π × 10⁻⁻⁷ హెన్రీ/మీటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రధానంగా శూన్యంలో అయస్కాంత ప్రవేశశీల్యతకు సంబంధించినటువంటి సార్వత్రిక స్థిరాంకం విలువ ఎంత అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి విలువగా μ0ను మనం పేర్కొంటాం. μ0 = 4π × 10⁻⁻⁷ హెన్రీ/మీటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ శూన్యేతర యాలకంలో అయస్కాంతం యొక్క బలానికి శూన్యంలో ఉండేటటువంటి అయస్కాంతత్వం యొక్క బలానికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తినే ఆ యానకం యొక్క సాపేక్ష ప్రవేశశీల్యతగా మనం ఇక్కడ పేర్కొంటాం. దీనిని μr చే సూచిస్తాం. సాపేక్ష ప్రవేశశీల్యత అనేది శూన్యేతర యానకంలో అయస్కాంతం యొక్క బలానికి శూన్యంలో అయస్కాంతం యొక్క బలానికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ సాపేక్ష ప్రవేశశీల్యతగా చెప్పుకుంటాం. ఇక్కడ μrను మనం F'/F లేదా μ/μ0 అనేటటువంటి నిష్పత్తులుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. లేదా μ = μr × μ0 అనేటటువంటి సమీకరణ రూపంలో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ సాపేక్ష ప్రవేశశీల్యత అనేది ఒక నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. శూన్యానికి సంబంధించి మరియు గాలికి సంబంధించి ఈ సాపేక్ష ప్రవేశశీల్యత యొక్క విలువ 1గా మనం చెప్పుకుంటాము. ఇక్కడ 1 వెబర్ = μ0 ఆంపియర్ మీటర్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో F = 10⁻⁷ × m1 m2/r² వెబర్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రమాణ ధ్రువసత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పుకుంటాం. ఒక ధ్రువం నుంచి 1 మీటర్ దూరంలో ఉన్నటువంటి మరొక సర్వసమాన ధ్రువం 10⁻⁷ న్యూటన్ల బలంతో వికర్షించబడితే ఆ ధ్రువాన్నే మనం అక్కడ ప్రమాణ అయస్కాంత ధ్రువంగా మనం పరిగణిస్తాము. ఇక్కడ ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి బలాన్ని మనం ఇక్కడ 10⁻⁷ న్యూటన్స్గా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీన్నే మనం అయస్కాంత క్షేత్ర ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రతగా మనం ఇక్కడ పేర్కొంటాము. ఒక ప్రమాణ వైశాల్యానికి అభిలంబంగా ప్రసరించేటటువంటి అయస్కాంత అభివాహాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ అనేటటువంటి వైశాల్యానికి అభిలంబంగా పై అనేటటువంటి అయస్కాంత అభివాహం ఉన్నట్లయితే అక్కడ ఉండేటటువంటి అయస్కాంత అభివాహ సాంద్రతను మనం B అనే అక్షరంతో సూచిస్తాం. ఈ సందర్భంలో B = 5/Aగా సూచిస్తాం. ఇక్కడ సమీకరణాన్ని ఇచ్చేసి లేదా ఈ సూత్రాన్ని ఇచ్చేసి దీంట్లో ఏ అక్షరం దేనిని సూచిస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. B = 5/A అనేటటువంటి ఈ సూత్రంలో B అనేదేమో
అయస్కాంత అభివాహ సాంద్రతను తెలుపుతుంది. ఏ అనేది అక్కడ ప్రమాణ వైశాల్యాన్ని తెలుపుతుంది. అదేవిధంగా ఫై అనేది అయస్కాంత అభివాహాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ అనేది ఆ బిందువు వద్ద ఉంచినటువంటి ఏకాంక ఉత్తర ధ్రువంపై పనిచేసేటటువంటి బలానికి సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే, శూన్యంలో ఇక్కడ అయస్కాంత అభివాహ సాంద్రత బీకి సమీకరణంగా మనం ఇక్కడ μ0/4π × m/r² మనం ఇక్కడ గమనించవచ్చు. శూన్యేతర యానకంలో కనుక మనం ఇట్లా గమనించినట్లయితే బి అయస్కాంత ప్రేరణ ఉన్న ఒక బిందువు వద్ద ఎం ధ్రువసత్వం ఉన్నటువంటి ఒక ఉత్తర ధ్రువాన్ని ఉంచితే దాని మీద పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ F = m × Bగా చెప్పుకుంటాం. లేదా B F/m అనేటటువంటి ఈ సూత్రం ద్వారా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇక్కడ అయస్కాంత అభివాహ సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలకు సంబంధించి ప్రమాణాలు కనుక మనం గమనించినట్లయితే Nm/A మీటర్గా, లేదా Wb/m²గా, లేదా టెస్లా అనేటటువంటి ఈ ప్రమాణాలను మనం ఇక్కడ గమనించాలి. అయస్కాంత అభివాహ సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలను క్వశ్చన్లుగా వచ్చేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. క్రింది వాటిలో టెస్లా అనేది దేనికి ప్రమాణము అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా క్రింది వానిలో అయస్కాంత అభివాహ సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాన్ని గుర్తించండి అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. తర్వాత అయస్కాంత క్షేత్ర తీవ్రతకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే అయస్కాంత క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్ద ఉంచినటువంటి ప్రమాణ ఉత్తర ధ్రువంపై పనిచేసేటటువంటి బలాన్నే ఆ బిందువు వద్ద ఉండేటటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రత లేదా అయస్కాంత క్షేత్ర సత్వంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీనిని H అనేటటువంటి అంశంతో సూచిస్తే దీనికి సమీకరణంగా H = m/r² లేదా H = m/4πr² అనేటటువంటి సూత్రాలతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ హెచ్ మరియు బి అనేటటువంటి ఈ భావనలు పరస్పరం సమానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయస్కాంత అభివాహ సాంద్రత మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతకు సంబంధించినటువంటి మౌలిక భావనలు ఒకే విధమైనటువంటి అంశాలను గమనిస్తాయనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. హెచ్, బిలు రెండు కూడా ఒక బిందువు వద్ద వ్యవస్థితమయ్యేటటువంటి అయస్కాంత క్షేత్రాన్ని తెలియచేస్తాయి. ఇక్కడ అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి సిజిఎస్ ప్రమాణాన్ని కనుక మనం గమనిస్తే దీన్ని గాస్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. 1 టెస్లా = 10⁴ గాస్ అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ బి మరియు హెచ్ల మధ్య సంబంధానికి సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ బి = μ0 × Hగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయస్కాంత అభివాహ సాంద్రత మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతలకు సంబంధించినటువంటి ఈ అంశాల మధ్య సంబంధాన్ని కనుక మనం గమనించినట్లయితే B μ0 × H లేదా μ0 B/Hగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే అయస్కాంత అభివాహ సాంద్రతకు మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతకు మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ శూన్యంలో సాపేక్ష ప్రవేశశీలతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ శూన్యంలో అయస్కాంత అభివాహ సాంద్రత మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతలు రెండు సమానంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ అయస్కాంత అభివాహ సాంద్రత అనేది పదార్థంలో స్థూలంగా ఉండేటటువంటి అయస్కాంత క్షేత్రంగా చెప్పుకుంటే అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది హెచ్ అనేటటువంటిది ఆ పదార్థంలోని అయస్కాంత క్షేత్రాన్ని రిఫర్ చేయదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. బి మరియు హెచ్లు ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క స్వభావాన్ని తెలుపుతాయనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే సంఖ్యాత్మకంగా శూన్యంలో బి మరియు హెచ్ల మధ్య μ0 రెట్లు తేడా ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఈ సమీకరణం ద్వారా మనం ఇక్కడ తెలియజేసుకోవచ్చు. అంటే B = μ0 × H అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ అయస్కాంత క్షేత్ర తీవ్రతను ఒక బాహ్యకారకం ఉత్పత్తి చేస్తుంది అనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా అయస్కాంతీకరణ బలం లేదా యానకం ఉత్పత్తి చేసేటటువంటి అయస్కాంతీకరణ రాశిగా అయస్కాంత క్షేత్ర తీవ్రతగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. యానకంలో బి అనేటటువంటి ఒక స్థిరాంకంతో తేడా ఉండటం వలన B = μ × H అనేటటువంటి అంశంతో మనం ఇక్కడ రాస్తాము. B = μ0 × H అనేది శూన్యంలో బి మరియు హెచ్ల మధ్య సంబంధంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. యానకం యొక్క పరమ ప్రవేశశీల్యత μ = μ0 × μr చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ బి మరియు హెచ్లకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు.
అయస్కాంతత్వానికి సంబంధించి మరి ఒక ప్రధానమైనటువంటి భావనగా మనం అయస్కాంత భ్రామకం గురించి తెలుపుకుంటాం. ఇక్కడ అయస్కాంత భ్రామకం అనేది ప్రధానంగా ఒక దండాయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకం అనేది క్యాపిటల్ ఎంతో సూచిస్తే దీన్ని ఆ అయస్కాంతం యొక్క ధ్రువసత్వము మరియు దాని యొక్క పొడవుల యొక్క లబ్ధంగా మనం ఇక్కడ పేర్కొంటాము. అయస్కాంత భ్రామకం క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 2L ఇంటూ Mగా మనం ఇక్కడ పేర్కొంటాం. అయితే అయస్కాంతం యొక్క పొడవును మనం ఇక్కడ 2Lగా పేర్కొనడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అయస్కాంతం యొక్క పొడవుత దాని యొక్క అయస్కాంతత్వం అనేది ఉండదు కాబట్టి, ఒకే రీతిగా ఉండదు కాబట్టి ఇక్కడ అయస్కాంతం యొక్క మధ్య బిందువు గుండా ధ్రువాల వైపుకు ఉండేటటువంటి పొడవు యొక్క రెట్టింపు విలువనే అయస్కాంతం యొక్క పొడవుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. కాబట్టి 2Lగా మనం ఇక్కడ పరిగణిస్తే అయస్కాంత భ్రామకం యొక్క విలువ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 2LMగా మనం పరిగణిస్తాం. అయస్కాంత భ్రామకానికి సంబంధించినటువంటి SI ప్రమాణాలకు సంబంధించి గతంలో ప్రశ్న వచ్చింది. దీని యొక్క విలువ ఆంపియర్ మీటర్ స్క్వేర్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. అయస్కాంత భ్రామకానికి సంబంధించి SI ప్రమాణంగా ఆంపియర్ మీటర్ స్క్వేర్ని పరిగణిస్తాం. దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాలని కలుపుతూ దాని యొక్క ద్రవ్యరాశి కేంద్రము లేదా గురుత్వ కేంద్రం గుండా పోయేటటువంటి ఒక ఊహాత్మక రేఖనే అయస్కాంతం యొక్క అక్షీయ రేఖగా చెప్పుకుంటాం. మధ్యలంబ రేఖ అక్షీయ రేఖకు లంబంగా ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించవచ్చు. అయస్కాంత ద్రవ్యరాశి కేంద్రం గుండా మరియు ధ్రువాలను కలిపే రేఖకు లంబంగా ఉండేటటువంటి రేఖనే మధ్యలంబ రేఖ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అక్షీయ రేఖ వెంబడి అయస్కాంతాన్ని గనక రెండు సమాన భాగాలుగా విడగొట్టినట్లయితే అక్కడ అయస్కాంత ధ్రువసత్వం అనేది లేదా అయస్కాంతత్వం అనేది ఆ రెండు ముక్కలకు సమానంగా పంచబడుతుంది. కాబట్టి అక్కడ ఫలిత ధ్రువసత్వం అనేది సగానికి తగ్గిపోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా అయస్కాంతం యొక్క మధ్యలంబ రేఖ వెంబడి అయస్కాంతాన్ని కనుక రెండు ముక్కలుగా కనుక విభజించినట్లయితే అక్కడ కూడా రెండు ముక్కలలో ఎలక్ట్రాన్లు అనేవి సమానంగా పంచబడతాయి. కాబట్టి ఫలిత ధ్రువసత్వం అనేది లేదా ఫలిత అయస్కాంతత్వం అనేది సమానంగా పంచబడుతుంది. కాబట్టి అందులో అంతక్రితం ఉన్నటువంటి అయస్కాంతత్వంలో అది సగంగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దండాయస్కాంతం యొక్క మధ్య బిందువు నుండి అక్షీయ రేఖపై D అనే యూనిట్ల దూరంలో ఉండేటటువంటి బిందువు వద్ద ఒక ఊహాత్మకమైనటువంటి ప్రమాణ ఉత్తర ధ్రువాన్ని ఉంచినట్లయితే అక్కడ పనిచేసేటటువంటి ఫలిత బలాన్ని ఆ బిందువు వద్ద అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటాం. దీనిని క్యాపిటల్ B అనే అక్షరంతో సూచిస్తే ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2m/d³ మనం ఇక్కడ చెప్పుకుంటాము. దీనిని మనం ఆ బిందువు వద్ద పనిచేసేటటువంటి అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటాం. దీనికి ప్రమాణాలుగా Nm/Am మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ దండాయస్కాంతం మధ్య బిందువు నుంచి లంబరేఖపై D యూనిట్ల దూరంలో P అనే బిందువు వద్ద ఉంచినటువంటి ఒక ప్రమాణ ఉత్తర ధ్రువంపై పనిచేసేటటువంటి ఫలిత బలాన్నే ఆ బిందువు వద్ద ఉండేటటువంటి అయస్కాంత ప్రేరణ Bగా చెప్పుకుంటాం. ఇక్కడ B యొక్క విలువకు సూత్రము B ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ m/d³ మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ సందర్భంలో కూడా అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి ప్రమాణాలుగా Nm/Am మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్షీయ రేఖపై B విలువ మధ్యలంబ రేఖపై B విలువ కంటే రెండింతలు ఉంటుందనేటటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవాలి. పై రెండు సందర్భాల్లో క్యాపిటల్ B అనేది అయస్కాంత అక్షానికి సమాంతరంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశంగా తటస్థ బిందువులను గురించి పేర్కొంటాం. ఏదైనా ఒక బిందువు వద్ద దండాయస్కాంత క్షేత్ర ప్రేరణ అనేది భూ అయస్కాంత క్షేత్ర ప్రేరణ క్షితిజ సమాంతర అంశీభూతం B0ని కనుక పరిగణించినట్లయితే రెండు ఒకదానికొకటి సమానంగా వ్యతిరేక దిశల్లో ఉండి రద్దు చేసుకునేటటువంటి బిందువులను మనం ఇక్కడ తటస్థ బిందువులుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అంటే ఇక్కడ అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది తటస్థం చేయబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. లేదా దండాయస్కాంత క్షేత్ర ప్రేరణ అయస్కాంతము భూ అయస్కాంత క్షేత్ర ప్రేరణ క్షితిజ సమాంతర అంశీభూతం వలన రద్దు అయ్యేటటువంటి ఆ బిందువులనే మనం తటస్థ బిందువులుగా పరిగణించబడతామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భౌగోళిక ఉత్తర ధ్రువ దిశను చూస్తున్నటువంటి ఒక దండాయస్కాంతపు ఉత్తర ధ్రువం వల్ల ఏర్పడేటటువంటి రెండు తటస్థ బిందువులు దండాయస్కాంత మధ్య బిందువుకి సమాన దూరంలో అయస్కాంత మధ్యలంబ రేఖపై ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని చూస్తున్నటువంటి ఒక దండాయస్కాంతపు దక్షిణ ధ్రువం వల్ల ఏర్పడేటటువంటి రెండు తటస్థ బిందువులు దండాయస్కాంత మధ్య బిందువుకు సమాన దూరంలో అక్షీయ రేఖపై ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
ఒక దండాయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకాన్ని గణించేటటువంటి క్రమంలో తటస్థ బిందువు దండాయస్కాంతం మధ్య బిందువు O నుంచి మధ్యలంబ రేఖపై D దూరంలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ అయస్కాంత భ్రామకాన్ని గణించేటటువంటి ఈ విలువను మనం B μ0/4π ఇంటూ M/d³ మనం ఇక్కడ చెప్పుకుంటాం. తటస్థ బిందువు వద్ద B మరియు B0 విలువలు సమానంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే μ0/4π ఇంటూ M/d³ యొక్క విలువ 0.39 × 10⁻⁴ ఇక్కడ మనం పరిగణిస్తాం. కానీ μ0/4π యొక్క విలువ 10⁻⁷ హెన్రీ/మీటర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ M 390 d³ మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. దీనికి ప్రమాణాలుగా ఆంపియర్/మీటర్² మనం ఇక్కడ చెప్పుకుంటాం. దేర్ఫోర్ స్మాల్ m M/2L కాబట్టి 390 × d³/2L అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించినట్లయితే ఇది ధ్రువసత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. తటస్థ బిందువు వద్ద దండాయస్కాంతం మధ్య బిందువు O నుంచి అక్షీయ రేఖపై D దూరంలో ఉన్నప్పుడు ఇదే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే B μ0/4π ఇంటూ 2M/d³ మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో M యొక్క విలువ 195 d³ ఆంపియర్/మీటర్² పరిగణిస్తున్నాం. ఈ సందర్భంలో ధ్రువసత్వం యొక్క విలువ M/2L కాబట్టి ఇక్కడ 195 × d³/2L ఆంపియర్/మీటర్స్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాల మధ్య భేదాన్ని వివరించినటువంటి సిద్ధాంతంగా ఆధునిక ఎలక్ట్రానిక్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ పరిగణిస్తాం. ఈ సిద్ధాంతం ప్రకారము అయస్కాంత పదార్థంలోని అణువులలో ఫలిత అయస్కాంత భ్రామకం అనేది శూన్యం కాదు అనేటటువంటి అంశాన్ని గమనించాలి. అనయస్కాంత పదార్థాలలో అణువులలో ఫలిత అయస్కాంత భ్రామకం శూన్యంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ సిద్ధాంతం ఆధారంగా ఆధునిక ఎలక్ట్రానిక్ సిద్ధాంతం ఆధారంగా అయస్కాంత పదార్థాలు మరియు అనయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి తేడా ఇక్కడ మనం గమనించవచ్చు. అదే లీవింగ్ అయస్కాంత సిద్ధాంతం ప్రకారము ఈ అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాల మధ్య తేడాను వివరించలేనటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించాలి. పదార్థాల యొక్క అతి ముఖ్యమైనటువంటి రెండు అయస్కాంత ధర్మాలు కనుక మనం పరిశీలించినట్లయితే అయస్కాంత ప్రవేశశీల్యత మరియు అయస్కాంత ససెప్టబిలిటీకి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. అయస్కాంత ప్రవేశశీల్యతను మ్యూతో సూచిస్తే ససెప్టబిలిటీని సై అనేటటువంటి అక్షరంతో ఇక్కడ మనం సూచిస్తాం. అయస్కాంతీకరణ తీవ్రతకు సంబంధించినటువంటి ఈ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రమాణ ఘనపరిమాణ పదార్థంలోని అయస్కాంత భ్రామకము ఇక్కడ అయస్కాంత తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ ఆంపియర్/మీటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయస్కాంత ససెప్టబిలిటీకి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని పదార్థాలు తమని తాము సులభంగా అయస్కాంతీకరించుకుంటాయి కాబట్టి ఈ పదార్థాలకు ఉండేటటువంటి ఈ ధర్మాన్ని మనం ఇక్కడ అయస్కాంత ససెప్టబిలిటీగా పేర్కొంటాం. కొన్ని పదార్థాలు తమని తాము ఎంత సులభంగా అయస్కాంతీకరించుకుంటాయో ఈ ధర్మాన్ని మనం అయస్కాంత ససెప్టబిలిటీగా పేర్కొనాల్సి వస్తుంది. ఇక్కడ పదార్థం అనేది అయస్కాంత క్షేత్ర తీవ్రతను ప్రయోగించినప్పుడు ఆ క్షేత్ర తీవ్రతల నిష్పత్తిగా ఆ పదార్థపు అయస్కాంతపు ససెప్టబిలిటీని మనం ఇక్కడ నిర్వచిస్తాము. ఇక్కడ అయస్కాంత ససెప్టబిలిటీ I/Hగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఇక్కడ పదార్థానికి ససెప్టబిలిటీ అనేది ఒక నిష్పత్తిగా చెప్తాం కాబట్టి దీనికి ప్రమాణాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో మనకు వచ్చేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా రిటెంటివిటీ అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ అయస్కాంత ససెప్టబిలిటీ అనేది కొన్ని పదార్థాలు తమని తాము ఎంత సులభంగా అయస్కాంతీకరించుకుంటున్నాయో చెప్తే ఇక్కడ రిటెంటివిటీ అనేది ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతీకరణ చేసినటువంటి పరిస్థితులలో బాహ్య ఫలిత అయస్కాంత క్షేత్రాన్ని తీసివేసినా కూడా తనలో కొంత అయస్కాంతీకరణ తీవ్రతను మిగుల్చుకునేటటువంటి స్వభావాన్ని రిటెంటివిటీగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. దీన్ని మరో రకంగా చెప్పినట్లయితే ఒక అనయస్కాంత పదార్థము దానిని అయస్కాంత క్షేత్ర ప్రేరణ వలన అయస్కాంతీకరించబడిన తర్వాత అది ఈ అయస్కాంతత్వాన్ని ఎంత కాలం పాటు నిలుపుకోగలుగుతుందో సుదీర్ఘ కాలం పాటు నిలుపుకోగలిగేటటువంటి ఈ ధర్మాన్ని రిటెంటివిటీగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ రిటెంటివిటీ అధికంగా ఉన్నటువంటి పదార్థాలను మాత్రమే మనం అయస్కాంత పదార్థాలుగా మార్చేటందుకు ఉపయోగపడుతుంది కాబట్టి అధిక రిటెంటివిటీ ఉన్నటువంటి అయస్కాంతాలను మనం కృత్రిమ అయస్కాంతాలు మరియు శక్తివంతమైనటువంటి అయస్కాంతాలు రూపొందించేటటువంటి క్రమంలో వినియోగించుకోవచ్చు. ఇక్కడ పదార్థాల యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే
ఇక్కడ పరమాణువులలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణం వలన వాటి చుట్టూతా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని, ఈ అయస్కాంత క్షేత్రం ఆధారంగానే పదార్థాలు అనేవి అయస్కాంతీకరించబడతాయి లేదా అయస్కాంత లక్షణాలను పొందుతాయి అనేటటువంటి అంశాలను మనం గమనించినాం. పదార్థాలకు సంబంధించినటువంటి అయస్కాంతత్వము లేదా ఆకర్షించేటటువంటి స్వభావం ఆధారంగా అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాలను మనం వర్గీకరించుకున్నట్లయితే, ఇక్కడ అయస్కాంతత్వం ఆధారంగా పదార్థాలను మరొక రకంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. వీటిని మనం డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా క్రింది వానిలో డయా అయస్కాంత పదార్థాలుగా పరిగణించబడేవి ఏమిటి, లేదా డయా అయస్కాంత పదార్థం కానిదేమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. లేదా పారా అయస్కాంత పదార్థంగా పరిగణించబడేది ఏది, లేదా పారా అయస్కాంత పదార్థంగా పరిగణించబడనిది ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. లేదా డయా, పారా మరియు ఫెర్రో వంటి ఈ టెర్మినాలజీని ఒక లిస్టులో, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలను మరొక లిస్టులో ఇచ్చేసి ఇక్కడ జతపరిచేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు అడిగే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ అంశాలను పరిశీలిద్దాం. డయా అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి భావనలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఏ పదార్థాల యొక్క పరమాణువులు ఫలిత అయస్కాంత భ్రామకం అనేది శూన్యమవుతుందో ఆ పదార్థాలని మనం ఇక్కడ డయా అయస్కాంత పదార్థాలు అంటాం. అంటే ఒక పరమాణువు యొక్క అయస్కాంతత్వాన్ని మరొక పరమాణువు అనేది రద్దు చేస్తుంది. కాబట్టి ఈ స్థితిలో ఆ పదార్థాలను మనం డయా అయస్కాంతాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇవి అయస్కాంతాల చేత ఆకర్షించబడినటువంటి పదార్థాలుగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఒక డయా అయస్కాంత పదార్థాన్ని దండాయస్కాంత ధ్రువం దగ్గరికి తెచ్చినప్పుడు అది సజాతి ధ్రువాన్ని ఏర్పరచుకోవడం వలన వికర్షించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఏ పదార్థాలలోని పరమాణువులైతే ఫలిత అయస్కాంత భ్రామకాలను శూన్యం చేసుకుంటాయో ఆ పదార్థాలని మనం ఇక్కడ డయా అయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ఒక డయా అయస్కాంత పదార్థాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి సందర్భంలో అది ఆ క్షేత్ర దిశకు లంబంగా కదులుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దీనికి ప్రధాన కారణంగా ఆ పదార్థంలో దండాయస్కాంత ధ్రువానికి దగ్గరగా తెచ్చినప్పుడు అది సజాతి ధ్రువాన్ని ఏర్పరచుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. డయా అయస్కాంత పదార్థానికి సంబంధించినటువంటి సాపేక్ష ప్రవేశశీల్యత, అయస్కాంత సాపేక్ష ప్రవేశశీల్యత అనేది 1 లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్నే మనం μr=1గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. డయా అయస్కాంత పదార్థాల యొక్క సాపేక్ష ప్రవేశశీల్యత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు గతంలో ప్రశ్నలు అడిగిన దాఖలాలుగా ఉన్నాయి. కాబట్టి దీనిని 1 కంటే తక్కువ మరియు రుణాత్మక విలువలు కూడా కలిగేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి సమాధానంగా వాటిని మనం గుర్తించాల్సి వస్తుంది. ఇక్కడ డయా అయస్కాంత పదార్థపు ససెప్టబిలిటీ అనేది చాలా స్వల్పంగా ఉంటుందని మరియు రుణాత్మకంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో క్వశ్చన్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఏవేవి డయా అయస్కాంత పదార్థాలుగా చెందుతాయి అనేటటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే బంగారము, ఆల్కహాల్, పాదరసము, హైడ్రోజన్, గాలి, నీరు మరియు బిస్మత్ వంటివి వీటిలో ఉండేటటువంటి పరమాణువులు ఒకదాని యొక్క అయస్కాంతత్వాన్ని మరొక పరమాణువు రద్దు చేసుకుంటుంది. కాబట్టి ఇవి డయా అయస్కాంత పదార్థాలుగా పరిగణించబడాల్సి వస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఈ ఓరియంటేషన్లో ప్రశ్న వచ్చినట్లయితే డయా అయస్కాంతంగా పరిగణించబడేటటువంటి పదార్థం ఏది, లేదా డయా అయస్కాంత పదార్థంగా పరిగణించబడనిది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా డయా అయస్కాంత పదార్థాల యొక్క ససెప్టబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న వచ్చింది. ఒక ఆప్షన్గా చాలా తక్కువగా ఉంటుంది మరియు ధనాత్మకము, మరొక ఆప్షన్గా చాలా తక్కువగా ఉంటుంది మరియు రుణాత్మకము, ఆప్షన్ సిగా చాలా ఎక్కువగా ఉంటుంది ధనాత్మకము, మరియు ఆప్షన్ డిగా పైవేది కాదు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా ఆ డయా అయస్కాంత పదార్థాల యొక్క ససెప్టబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు రుణాత్మకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పారా అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ధర్మాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఏ పదార్థాలు లేదా పరమాణువులు ఫలిత అయస్కాంత భ్రామకాన్ని శూన్యం చేసుకోలేవో ఆ పదార్థాలను మనం ఇక్కడ
పారా అయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ పారా అయస్కాంత పదార్థాలలో ఆయా పరమాణువులు అనేవి ఫలిత అయస్కాంత భ్రామకాన్ని శూన్యం చేసుకోవు అనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒక పారా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ధ్రువం దగ్గరికి తెచ్చినప్పుడు అది వ్యతిరేక లేదా సజాతి ధ్రువాన్ని ఏర్పరచుకోవడం వలన వికర్షించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వద్దకు పారా అయస్కాంత పదార్థాన్ని కనుక తెచ్చినట్లయితే అది దానిలో ఉత్తర ధ్రువాన్ని ఏర్పరచుకుంటుంది కాబట్టి వికర్షించుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. పారా అయస్కాంతానికి సంబంధించినటువంటి మరికొన్ని ధర్మాలు కనుక మనం పరిశీలించినట్లయితే పారా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది అధిక క్షేత్ర తీవ్రత వైపు ఆకర్షించబడి అయస్కాంత క్షేత్ర దిశకు అనుకూలంగా సర్దుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదే డయా అయస్కాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఇది లంబంగా కదులుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాము. అది క్షేత్ర దిశకు డయా అయస్కాంతం అనేది లంబంగా కదిలితే ఇక్కడ పారా అయస్కాంతం అనేది అయస్కాంత క్షేత్ర దిశకు అనుకూలంగా సర్దుకుంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించాం. పారా అయస్కాంత పదార్థాల సాపేక్ష ప్రవేశశీల్యత అనేది ఒకటి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. μr అనేది >1గా ఇక్కడ మనం పరిగణిస్తాం. పారా అయస్కాంత పదార్థాల సాపేక్ష ప్రవేశశీల్యత ఎంత అనే ఓరియంటేషన్లో కనుక ప్రశ్న వస్తే శూన్యంగా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది, 1కి సమానంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే ఇది 1 కంటే ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఆప్షన్గా తీసుకుంటాం. పారా అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ససెప్టబిలిటీని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది చాలా తక్కువగా ఉంటుంది మరియు ధనాత్మకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని పరిశీలించాలి. అదే డయా అయస్కాంతాలకు సంబంధించినటువంటి అయస్కాంత ససెప్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది మరియు 0 కంటే తక్కువగా ఉంటుంది లేదా రుణాత్మకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. పారా అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ససెప్టబిలిటీ విలువ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ధనాత్మకంగా ఉంటుంది లేదా 0 కంటే ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. పారా అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి వివిధ పదార్థాలను కనుక మనం గమనించినట్లయితే అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, ఆక్సిజన్, నికెల్ మరియు మ్యాంగనీస్ వీటన్నిటిని కూడా మనం పారా అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్తాం. బంగారం, ఆల్కహాల్, పాదరసం, హైడ్రోజన్, గాలి, నీరు మరియు బిస్మతులు డయా అయస్కాంత పదార్థాలుగా పరిగణించబడుతున్నాయి. అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, ఆక్సిజన్, నికెల్, మ్యాంగనీస్ వంటి పదార్థాలు పారా అయస్కాంత పదార్థాలుగా పరిగణించబడుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ అడిగినట్లయితే ఒక లోహాన్ని ఇచ్చేసి ఇది ఏ తరహా అయస్కాంత పదార్థం అని అడిగేటటువంటి అవకాశం ఉంది, లేదా క్రింది వన్లో పారా అయస్కాంత పదార్థము అయినదేది లేదా క్రింది వన్లో పారా అయస్కాంత పదార్థం కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. ఇక్కడ బంగారము, ఆల్కహాలు, పాదరసము మరియు అల్యూమినియంలలో పారా అయస్కాంత పదార్థము అయినదేది అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే అల్యూమినియంని ఇక్కడ మనం సమాధానంగా చెప్పుకుంటాం. ఇక్కడ పారా, డయా అయస్కాంత పదార్థాలు కాకుండా మిగిలిన 3వ రకపు అయస్కాంత పదార్థంగా మనం ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని పేర్కొంటాం. ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థం అనేది కొన్ని ప్రత్యేక లక్షణాల కారణంగా ప్రతి పరమాణువులోని ఫలిత అయస్కాంత భ్రామకాలు తమని తాము బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా సదురుకోవడం వలన స్వచ్ఛందంగా అయస్కాంతీకరణాన్ని ప్రదర్శించేటటువంటి ధర్మాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి పదార్థాలను మనం ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటాం. ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంతానికి బలంగా ఆకర్షించుకుంటాయి. ఇనుము తత్సంబంధితమైనటువంటి లోహాలతో రూపొందేటటువంటి పదార్థాలను మనం ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా చెప్పుకుంటాం. ప్రత్యేక లక్షణాల వలన ప్రతి పరమాణువులోని ఫలిత అయస్కాంత భ్రామకం అనేది తమని తాము బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా సదురుకోవడం వలన ఇక్కడ అవి స్వచ్ఛందంగా అయస్కాంతీకరణను ప్రదర్శించేటటువంటి పదార్థాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇవి అయస్కాంత క్షేత్రం దిశ వైపు సులభంగా సర్దుకునేటటువంటి పదార్థాలుగా మనం ఇక్కడ వీటిని పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా ఫెర్రో అయస్కాంత పదార్థాల యొక్క సాపేక్ష ప్రవేశశీల్యత అనేది 1 కంటే చాలా అధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వాస్తవానికి పారా అయస్కాంత పదార్థాల యొక్క సాపేక్ష ప్రవేశశీల్యత 1 కంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఫెర్రో అయస్కాంత పదార్థాల యొక్క సాపేక్ష ప్రవేశశీల్యత అనేది 1 కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ అయస్కాంతాల యొక్క
అయస్కాంత పదార్థాల యొక్క సాపేక్ష ప్రవేశశీల్యతల ఆధారంగా వాటిని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో తక్కువ సాపేక్ష ప్రవేశశీల్యత నుంచి అధిక సాపేక్ష ప్రవేశశీల్యతకు గనక పదార్థాలను అమర్చినట్లయితే వాటిని మనం డయా, పారా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా మనం చెప్పుకోవాలి. లేదా ఎక్కువ సాపేక్ష ప్రవేశశీల్యత నుంచి తక్కువ సాపేక్ష ప్రవేశశీల్యతకు మనం ఈ అయస్కాంత పదార్థాలను క్రమ పద్ధతిలో అమర్చినట్లయితే ఫెర్రో, పారా మరియు డయా అయస్కాంత పదార్థాల యొక్క క్రమాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫెర్రో అయస్కాంత పదార్థపు ససెప్టబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ధనాత్మకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత పదార్థాల యొక్క ససెప్టబిలిటీ రుణాత్మకంగా ఉండేటటువంటి అయస్కాంత పదార్థాలు ఏవి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇస్తే దానికి మనం డయా అయస్కాంత పదార్థాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఏ అయస్కాంత పదార్థాల యొక్క ససెప్టబిలిటీ ధనాత్మకంగా ఉంటుంది అంటే దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం పారా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలను మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇనుము, కోబాల్ట్, నికెల్, వీటితో పాటుగా గెడలోనియం మరియు డిస్ట్రోసియం అనేటటువంటి లోహాలు మరియు వీటికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి మిశ్రమ లోహాలను మనం ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ప్రధానంగా ఈ అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి డయా, పారా, ఫెర్రో అనేటటువంటి పదజాలం ఒక లిస్టులోను, వాటికి సంబంధించినటువంటి మరొక లిస్టులోను ఉదాహరణలు మరొక లిస్టులోను ఇచ్చేసి వీటిని ఎక్కువగా జతపరిచేటటువంటి క్రమంలో అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా క్రింది వానిలో ఫెర్రో అయస్కాంత పదార్థం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇనుప కడ్డీ వంటి పదార్థాలతో అయస్కాంత క్షేత్రం శూన్యమైనప్పటికీ కొంత అయస్కాంతీకరణ తీవ్రత ఉండేటటువంటి ఆ ధర్మాన్నే మనం ఇక్కడ వినిమయ యుగ్మంగా మనం ఇక్కడ పేర్కొంటాము. నిత్య జీవితంలో శక్తివంతమైనటువంటి అయస్కాంతాలను రూపొందించేటటువంటి క్రమంలో అత్యధికంగా వినియోగించబడేటటువంటి పదార్థాలని మనం ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటాం. ఇక్కడ వినియోగించబడేటటువంటి అయస్కాంతత్వాన్ని మనం ఇక్కడ ఫెర్రో అయస్కాంతత్వంగా పరిగణిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలలో అయస్కాంత ద్విధ్రువాలు స్థానికంగా చిన్న ప్రాంతాలలో ఒకదానికి మరొకటి సమాంతరంగా సర్దుకొని ఇచ్చేటటువంటి అయస్కాంతీకరణని మనం ఇక్కడ డొమైన్లుగా పేర్కొంటాం. ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని డొమైన్ సిద్ధాంతంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇనుప కడ్డీ స్వతహాగా అయస్కాంతం కాదు. దీనికి కారణం ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే ఇందులో ఉండేటటువంటి పరమాణువులు స్వతహాగా ఒకదాని యొక్క ఫలిత అయస్కాంతీకరణను మరొకటి శూన్యం చేసుకుంటాయి. కాబట్టి ఇది స్వతసిద్ధమైనటువంటి అయస్కాంతం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫెర్రో అయస్కాంత పదార్థాలకు మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక లక్షణంగా రిటెంటివిటీని మనం ఇక్కడ పేర్కొంటాం. ఫెర్రో అయస్కాంత పదార్థాలకు రిటెంటివిటీ ఎక్కువగా ఉన్నందునే వీటిని మనం అయస్కాంతాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ప్రధానంగా అయస్కాంతానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి ప్రమాణాలు మరియు అయస్కాంత పదార్థాలను ఏ రకాలుగా విభజించాము, అదేవిధంగా తటస్థ బిందువులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మరియు ఏ రాశులకు సంబంధించినటువంటి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత పారా, డయా, ఫెర్రో అయస్కాంతాలకు సంబంధించినటువంటి అయస్కాంత ససెప్టబిలిటీ ఏ రకంగా మారుతుంది, అదేవిధంగా వాటి యొక్క యానకపు ప్రవేశశీల్యత, సాపేక్ష ప్రవేశశీల్యత ఏ విధంగా ఉంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ప్రధానంగా కీలకమైనటువంటి మౌలిక అంశాలను అదేవిధంగా ఆయా అంశాలకు సంబంధించినటువంటి ప్రమాణాలను ఎక్కువగా గుర్తుంచుకునేటటువంటి అవసరం మనకి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఎన్నో పరీక్షల్లో ఈ ప్రమాణాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని అధికంగా అడగడం జరిగింది. అదేవిధంగా పారా, డయా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ససెప్టబిలిటీ ఏ విధంగా ఉంది మరియు వాటి యొక్క సాపేక్ష ప్రవేశశీల్యతలకు సంబంధించినటువంటి మౌలిక అంశాలు ప్రశ్నలుగా అడగడం జరిగింది. అదేవిధంగా పారా, డయా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ఉదాహరణల మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి అయస్కాంతత్వంలోని ఈ కీలక అంశాలను కనుక మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి సమాధానాలను మనం త్వరితంగా గుర్తించుకొని అక్కడ సమయాన్ని పొదుపు చేసుకోవడంతో పాటుగా ఇక్కడ మార్కులను కూడా ఎక్కువగా మనం పొందవచ్చు. కాబట్టి
ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హతలను పొందేటటువంటి క్రమంలో అయస్కాంతత్వం అనేటటువంటి పాఠ్యాంశం మీకు కీలకంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కూలుంబ్ విలోమ వర్గ నియమానికి సంబంధించి M1 M2 ధ్రువసత్వాలు ఉన్నటువంటి రెండు వేర్వేరు అయస్కాంత ధ్రువాలను r దూరంలో ఉంచితే వాటి మధ్య ఏర్పడేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ధ్రువసత్వాల యొక్క లబ్ధం మీద ఆధారపడి ఉంటుందని, వాటి యొక్క మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుందని, అదేవిధంగా అవి ఉండేటటువంటి యానకం మీద కూడా ఆధారపడి ఉంటుందనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకుంటే కూలుంబ్ అయస్కాంత విలోమ వర్గ నియమానికి సంబంధించినటువంటి ఈ అంశాల్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ విలోమ వర్గానికి సంబంధించినటువంటి యానకపు ప్రవేశశీల్యతకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మనకి ఇక్కడ ప్రశ్న వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ కీలకంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రవేశశీల్యతకు సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా గనక ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే సాపేక్ష ప్రవేశశీల్యతకు సంబంధించి ఇక్కడ ప్రమాణాలు ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత యానకపు ప్రవేశశీల్యతకు సంబంధించి శూన్య ప్రవేశశీల్యతకు సంబంధించి హెన్రీ/మీటర్ అనేటటువంటి వాటిని ప్రమాణాలుగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. తర్వాత ప్రమాణ ధ్రువసత్వం అంటే ఏమిటి, అదేవిధంగా అయస్కాంత క్షేత్ర ప్రేరణకు సంబంధించినటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత పరీక్షల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ యానకం యొక్క అయస్కాంత అభివాహ సాంద్రత అనేది ఏ అంశాల యొక్క నిష్పత్తిగా పేర్కొంటాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రశ్న వచ్చినట్లయితే అయస్కాంత అభివాహానికి మరియు యానకం యొక్క వైశాల్యానికి ప్రమాణ వైశాల్యానికి మధ్య ఉండేటటువంటి ఈ నిష్పత్తిని అయస్కాంత అభివాహ సాంద్రతగా పేర్కొంటామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ అనేది ఆ బిందువు వద్ద ఉంచినటువంటి ఏకాంక ఉత్తర ధ్రువంపై పనిచేసేటటువంటి బలానికి సమానము అనేటటువంటి ఓరియంటేషన్లో మనం B = μ0/4π × m/r² అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకున్నాం. ఇది శూన్యంలో దీని యొక్క సూత్రానికి మరియు యానకంలో దీని యొక్క సూత్రానికి సంబంధించినటువంటి భేదాల మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత అయస్కాంత అభివాహ సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలను అన్ని రకాలైనటువంటి మెజర్మెంట్స్ దృష్ట్యా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని మనం Nm/A లేదా Wb/m² లేదా టెస్లా అనేటటువంటి ప్రమాణాలుగా మనం ఇక్కడ నిర్వచించుకున్నాం. ప్రధానంగా టెస్లా అనేది క్రింది వానిలో దేని యొక్క ప్రమాణం అనేటటువంటి ఓరియంటేషన్లో రావచ్చు, లేదా Nm/A అనేది దేనికి ప్రమాణం అనేటటువంటి ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా అయస్కాంత అభివాహ సాంద్రతకు సంబంధించి క్రింది వానిలో దాని యొక్క ప్రమాణాలను గుర్తించండి అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అయస్కాంత క్షేత్ర తీవ్రతకు సంబంధించినటువంటి CGS ప్రమాణం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల్లో కూడా మనకు ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం ఇక్కడ గాస్ అనేటటువంటి టర్మ్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత అయస్కాంత భ్రామకానికి సంబంధించినటువంటి ప్రమాణాలను పేర్కొనండి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా అయస్కాంత భ్రామకం అనేది ఏ రాశుల యొక్క లబ్ధంగా పేర్కొంటాము అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం అయస్కాంత ధ్రువసత్వము మరియు అయస్కాంతం యొక్క పొడవుల లబ్ధానికి సమానమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత భ్రామకానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే Am/m² అనేవి దీని యొక్క ప్రమాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయస్కాంత పదార్థాలలోని అణువులలో ఫలిత అయస్కాంత భ్రామకం అనేది శూన్యం కాదు అని, ఏదైతే శూన్యం అవుతుందో అటువంటి పరిస్థితులలో వాటిని అనయస్కాంత పదార్థాలుగా భావించబడతారనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఈ స్వల్ప వేరియేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీన్ని మనం ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లుగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్న తీసుకోవచ్చు. మరి యొక్క పదార్థాల యొక్క అతి ముఖ్యమైనటువంటి అయస్కాంత ధర్మం కానిదేది లేదా అయినదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయగలిగితే పదార్థాల యొక్క అతి ముఖ్యమైనటువంటి అయస్కాంత ధర్మాలుగా మనం ఇక్కడ అయస్కాంత ప్రవేశశీల్యత మరియు అయస్కాంత ససెప్టబిలిటీకి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయస్కాంతీకరణ తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా మనకు ప్రశ్న వచ్చే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి Am/m అనేటటువంటిది ఇక్కడ మనం అయస్కాంత
తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయస్కాంత ససెప్టబిలిటీకి ఇది ఒక స్థిర సంఖ్యగా నిర్వచిస్తాం కాబట్టి, లేదా నిష్పత్తిగా పేర్కొంటాం కాబట్టి వీటికి ప్రమాణాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రిటెంటివిటీ ఆధారంగా ఏ ఏ రకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత పారా డయా అయస్కాంత పదార్థాలు మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించి ఈ ససెప్టబిలిటీ ఏ విధంగా మారుతుంది మరియు యానకం యొక్క సాపేక్ష ప్రవేశశీల్యత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు గతంలో ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. అదేవిధంగా పారా డయా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించినటువంటి ఉదాహరణల మీద కూడా మనకు అత్యధిక ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలను మనం క్షుణ్ణంగా కనుక నేర్చుకున్నట్లయితే అయస్కాంతత్వం అనేది ఎక్కువ మార్కులను అందించేటటువంటి ఒక పాఠ్యాంశంగా మనకు మిగులుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుందాం.